కొలనకొండ నుండి వచ్చామండి. ఇది చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. దీనికోసం ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డాము. ఇది మాకు లోకేష్ అన్న గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పట్టా ఇచ్చారు కదా, చేతికి వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది అక్క? సో ఇల్లు స్థలాలు అనే పట్టా అనేది మీకు ఇచ్చేసారు కంప్లీట్లీ మీ పేరు మీద. సో ఎలా అనిపించింది? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కోరిక అనేది నెరవేరింది కదా. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. నిజం చెప్పాలంటే మా జీవితంలో చాలా బాధలు పడ్డాము. ఒకగానొక దశలో బిడ్డను కోల్పోయి కూడా ఉన్నాను. కానీ ఒక సొంత అన్నదమ్ముళ్ళలాగా, ఒక తమ్ముళ్ళలాగా, సోదరుళ్ళలాగా ఈ పట్టా ఇచ్చి మా కుటుంబాన్ని చాలా ధైర్యంగా మన మంగళగిరి, మన లోకేష్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లోకేష్ గారు ఎప్పుడు మంగళగిరి ప్రజల గురించి ఆలోచన. ఏ స్పీచ్లోకి వెళ్ళినా మంగళగిరి నేను గెలిచాను, ప్రజలకు ఏదో చేయాలి. సో ఫస్ట్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మళ్ళీ చేస్తున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు, ఆయన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా అండి, కొంచెం కూడా గర్వం కానీ, ఒక ముఖ్యమంత్రి కొడుకులాగా కానీ, లేకపోతే ఒక ఇంత ఐటీ కానీ, విద్యాశాఖ మంత్రిలాగా కానీ అసలు ఎక్కడా లేరు. చాలా చాలా అంటే మమ్మల్ని ఆహ్వానించడం కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ చాలా చాలా అంటే చాలా, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి కూడా. చాలా థ్యాంక్ యూ. మీకు పట్టాలు లేదు కదక్క, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పట్టాలు లేదు? ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అంటే పట్టాలు లేకపోతే ఎలాంటి ఏమైనా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, లోన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉండేది కాదు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు ఎన్ని సంవత్సరాల నుంచి? మేము ఈ స్థలం తీసుకొని 17 సంవత్సరాల నుంచి ఈ పట్టా కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాము. వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడిని ఈ పట్టా ఉంటే మాకు వచ్చిన ఇబ్బందులకి బ్యాంకులో పెట్టుకోవడానికి కానీ దేనికైనా సరే అవసరం ఉంటుందని ప్రతి నాయకుడిని మేము తిరిగాము, అడిగాము. కానీ మేము ఒకసారి కూడా అడగకుండానే ఆయనే మాకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి మాకు ఈ పట్టా అందించి మాకు ఇంతటి అద్భుతంగా గొప్పగా బాగా ఇచ్చినటువంటి లోకేష్ గారికి, విమర్శించిన వారికి ఇదే మేము చెప్పగలిగే ఇది మాకు ఎవరైనా ఇచ్చి ఉంటే మేము చెప్పగలిగే వాళ్ళమండి. మాకు ఎంతమందిని మేము అభ్యర్థించాము, లోకేష్ గారి పనితీరుకి వచ్చినటువంటి సంవత్సరానికి ఈ పట్టా మాకు అందజేశారు అంటే ఇంకా ఆయన్ని ముందుగా ఆయన మాకు ఇంకా ఎంత మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంత బాగా అభివృద్ధి చేయగలరు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఖచ్చితంగా చేస్తారు. జై లోకేష్ గారి చేతుల్లో పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది అనిపిస్తుంది. ఎవరైనా ఇలా పట్టించుకున్నారా? పట్టా చాలా మంచి పని చేసాం అనిపిస్తుంది. ఆయన ఇచ్చింది చాలా మంచి పనులు చేస్తున్నాడుగా, చాలా బాగుంది అనిపిస్తుంది. గతంలో ఎవరు ఇలాంటి పట్టాల గురించి ఆలోచన చేయలేదుగా, ఎవరు చేయలేదు కండి. ఇప్పటిగా గడ్డ మెరిసిపోయింది కానీ ఎవరు చేయలేదుగా పట్టాలు ఇవ్వటం. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అసలు ఏం పట్టించుకోలేదు, చేయాల. మీ మంగళగిరి సరౌండింగ్స్లోకి లోకేష్ గారు వచ్చిన తర్వాత పనితీరు, పరిపాలన ప్రజలకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. పంపులు వేశారు, నీళ్ళు వస్తున్నాయి, కాలువలు తీసుకొని రెడీ అయ్యారు, రోడ్లు వేశారు, అంతా బాగుంది మా ఊర్లో. మంగళగిరి సమీపంలో కులం మతం భేదం లేకుండా ముస్లిం మైనారిటీ అసలు మతం ఇది కూడా లేకుండా అందరికీ న్యాయం చేస్తున్నారా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత? న్యాయం చేస్తున్నారు, ఎక్కడేం సమస్య లేదుగా, అందరు హాయిగా ఉంటే న్యాయం అయినట్టుగా న్యాయంగానే ఉంది. చాలా నుంచి లేదమ్మా, 34 సంవత్సరాలు. చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిది అనిపిస్తుంది, చాలా హాయిగా ఉంది. హ్యాపీ 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 మళ్ళా గెలిపించుకుంటాం. అండగానే ఉంటాడు. ఇప్పుడే ఇలా చేస్తున్నా అంటే ఈసారి గెలిస్తే ఇంకా బాగా చేస్తాడు, ఇంకా బాగుంటుంది. గతంలో చాలా మంది చాలా మాట్లాడినారు, లోకేష్ నిలబడితే అలా తిట్టారు, రకరకాల మాట్లాడినారు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా తిట్టారు, లోకేష్ గారు నిలబడితే అలా తిట్టారు, తక్కువ చేసి మాట్లాడారు. గిట్టిన వాళ్ళు అలా తిడుతుంటారన్న, అంతే. పడని వాళ్ళు, గిట్టిన వాళ్ళు, ఏరే పార్టీ వాళ్ళు, వాళ్ళు నేర్పిస్తే వీళ్ళు నేర్పిస్తే తిడతారు. అదంతా వేస్ట్ పనులు కదా, అవి పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకోకుండానే ఆయన పనిచేశాడు. ఈయన ప్రభుత్వం ఉంది కదా, పట్టించుకుంటే అందరు సైలెంట్ అవుతారు కదా, ఎందుకు ఈయన సైలెంట్గా ఉంటున్నారు? ఆయన సైలెంట్గా ఉన్నాడు, చెప్పేటప్పుడు చెప్తాడు మంచి మాటలు అందరికి.